కర్నూలులో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై 2 రోజుల పాటు చర్చిస్తామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీ క్యాడర్పై ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలు జరిగాయని ఆరోపించిన మంత్రి ఇప్పుడు కూడా అధికారులు అదే ఉన్నప్పటికీ నాయకత్వం మారిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు విజ్ఞాని నాయకత్వం వల్ల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని, దేశానికి వచ్చే పెట్టుబడులు 25% ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, వలసలు నివారించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఓర్వకల్లో జైరాజ్ స్టీల్ సంస్థకు గతంలో చంద్రబాబు ఫౌండేషన్ విచారణ గుర్తు చేసిన మంత్రి గత ప్రభుత్వంలో అనుమతుల ఆలస్యం వల్ల సంస్థ ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ప్రస్తుతం మరో 6,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు. అగత్య, రిలయన్స్ వంటి సంస్థలు ఓర్వకల్లో పెట్టుబడి పెట్టాయని, కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ పాలసీ తీసుకొస్తే 23,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మంత్రి లోకేష్ తో కలిసి కష్టపడి ఈ పెట్టుబడి తీసుకొచ్చామని చెప్పారు. వైసీపీపై విమర్శలు కొనసాగించిన మంత్రి విష ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితే అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని అన్నారు. కర్నూలులో సీ క్యాంప్ ప్రభుత్వ క్వార్టర్స్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటవుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలండి. ఈసారి మానాడు మీ అందరికీ తెలుసు. ద రీజన్ బిహైండ్ మన డిజిటల్ హైబ్రిడ్ మోడల్ ఎందుకు చేశామంటే, ఇరాన్ వార్ నుంచి కొన్ని ఇష్యూస్ వల్ల డీజిల్ కానీ ఇవన్నీ ఎంత వీలైతే అంత తగ్గించాలా, ట్రావెల్ తగ్గించాలా, ఏది ఇంపార్టెంట్ ఉంటే అది వాడుకోవాలా విధానంతో ట్రావెలింగ్ అనేది కూడా తగ్గించాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు, పాలిట్ బ్యూరో మెంబర్స్ అందరు కూడా డిసిషన్ తీసుకొని ఒక హైబ్రిడ్ మోడల్ పోతాము. ఒకే చోట అంతమంది లక్షలాది మంది మహానాడుకు వస్తే ఇష్యూస్ ఉంటాయి, లేనిపోని ఖర్చులు అవుతాయి, ఇప్పుడు ఉండే ఇబ్బందులు చాలా ఉన్నాయనే ఉద్దేశంతో ఈరోజు హైబ్రిడ్ మోడల్ 2 days మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి చంద్రబాబు గారు, పాలిట్ బ్యూరో మెంబర్స్, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా అక్కడ నుంచి సందేశం ఇస్తూ ఉంటారు. సబ్జెక్ట్స్ డిస్కషన్ ఉంటుంది. ఏం చేశామో 2 ఏళ్లలో వివరణ ఇస్తా పోతారు లీడర్స్ అందరు కూడా. మనం అర్థం చేసుకోవాలా, అలాగే ఫ్యూచర్ ఏ రకంగా ఉండబోతా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా, ఏమైంది, ఈ 2 ఏళ్లలో ఎంత చేశాము, ఎంత డెవలప్మెంట్ చేశాము, ఎంత సంక్షేమం పథకాలు ఎన్ని ఇచ్చాము అనేది అందరికీ తెలుసు. బట్ ఒక్కొక్కసారి క్లారిటీకి ఇచ్చేకి ప్రజలకు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే దేవుడు మనకి షార్ట్ మెమరీ ఇచ్చింటారు. మంచి కానీ చెడు కానీ తొందరలో మర్చిపోతుంటాం. సో ఎప్పటికప్పుడు తెలుసుకొని ఏ రకంగా కష్టపడింది గవర్నమెంట్ చంద్రబాబు గారి లీడర్షిప్లో అని చెప్పి ఈ 2 రోజులు కొనసాగుతుంది ప్రోగ్రాము. సో మీరు చూస్తే లాస్ట్ 2019 నుంచి 24లో ఏ పరిస్థితి ఉండింది, ఎట్లా అరాచకాలు ఉండింది, ఇవన్నీ తెలుసు మీకు. ఇప్పుడు లాస్ట్ 2 ఏళ్లలో మనం చెప్పిన సంక్షేమ పథకాలు అనుకోండి, ముందుగా తీసుకుంటే ఇప్పుడే చంద్రబాబు గారు కూడా వివరణ ఇచ్చారు. ఎన్ని వేల కోట్లు జస్ట్ ఫర్ పెన్షన్ స్కీమ్కే దాదాపు 60,000 కోట్లు ఖర్చు కావడం జరిగింది. ఎక్కడా లేదు ఇండియాలో ఆ రకంగా ఇక్కడ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, టైంకి ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనాన్షియల్ డే 1 ఇవ్వడం, అంటే మంత్లో ఫస్ట్ డే ఇవ్వడం, ఆ రోజు హాలిడే ఉంటే ముందు రోజు ఇవ్వడం, ఇట్లా కరెక్ట్గా సిస్టమాటిక్గా దట్ మ్యాటర్స్ ఎలాట్. ఎందుకు చెప్తానంటే అండి, ఒక్క లీడర్ జస్ట్ చంద్రబాబు గారు, ఇదే ఆఫీసర్లు, ఇదే బ్యూరోక్రాట్స్, ఇదే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా 2019 నుంచి 24లో చేశారు. బట్ అక్కడ లీడర్షిప్ ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఏ రకంగా ఉంటే కింద డౌన్ ది సిస్టమ్ ఏ రకంగా పనిచేశారనేది తెలుస్తుంది. కంపేర్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెన్స్. ఎందుకు పదే చంద్రబాబు గారు క్లారిఫికేషన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఏం జరుగుతుందనే చెప్పాలి. పక్కన పార్టీ గొడ్డల పార్టీ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎప్పుడు విష ప్రచారమే చేస్తుంటారు. వాళ్ళ పేపర్ అదే, వాళ్ళ ఛానల్ అదే, కంటిన్యూస్లీ లేనిది సృష్టించే దాంట్లో నంబర్ 1 వాళ్ళు. ఈ మధ్య నేను చూసా, ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి ఒక ఆర్టికల్ వేస్తాడు
ఒక స్టోరీ వేస్తాడు. అసలు జోరాపురం అది ఏందో కూడా నాకు తెలియదు, ఆ ల్యాండ్కి సబ్జెక్టుగా తెలియదు, నాకు లింక్ చేస్తారు, మన వాళ్ళు ఏమో చేస్తున్నారని. నేను కలెక్టర్ గారు కనుక్కొని ఎవరిదైనా ఏమన్నా ఉందంటే మీకు సంబంధమే లేదు సార్, ఇది ఏమన్నా సబ్జెక్ట్ ఉంటే అది కోర్టు నుంచి అంటే లేని సబ్జెక్ట్. అంటే ప్రజలకి విష ప్రచారం చేసే దాంట్లో నంబర్ 1 ఉంటారు వాళ్ళ ఛానళ్ళు, పేపరు, వాళ్ళ తీరు కూడా. అందుకనే మీరు చూశారు మొన్న ఒక ఆడియో లీక్ అయింది, అందరు చూసారా, అందరూ షేర్ చేశారా? ప్రజలకు తెలియాలా కదా, సోషల్ మీడియాలో నుంచి షేర్ చేసుకోవాలా మీరు, ఎందుకంటే ఉండే వాస్తవాలు తెలుసుకోవాలా, ప్రజలకు అర్థం కావాలా ఏం చేస్తున్నారు అని. వాళ్ళ సొంత పార్టీ నాయకుడే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, లేనిది చేస్తున్నారు, పర్సనల్గా మాట్లాడుతున్నారని ఆయననే సొంత పార్టీలో ఉండే అతన్నే వాళ్ళని విమర్శిస్తాడు. సో నేను ఇది క్లారిటీగా ప్రజలకి తీసుకోపోవడం అనేది చాలా ముఖ్యమండి. సో ఇవన్నీ కూడా మీరు తీసుకోపోతేనే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. రేపు వచ్చే ఎలక్షన్స్ మనకు వస్తుంది, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కష్టపడి మీరు ఏం చేశారో ఇప్పటి నుంచి మీ వార్డులలో ఎవరికైతే నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా, మేమే వార్డ్ ఇన్ఛార్జు, మేమే కార్పొరేటర్లుగా చేశాము అనేది కాదు, ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండడము, ఆ లీడర్షిప్ నచ్చింది, ఈ లీడర్ బాగున్నాడు అంటే వాళ్ళకి కార్పొరేటర్ సీట్ ఇచ్చేది ఉంటుంది. అది మీరు మనసులో పెట్టుకోవాలా. నేనే ఉన్నాను నాకే వస్తుంది అనేది ఎప్పుడు రాసి పెట్టలే, ఎక్కడ కమిట్మెంట్ ఇలే. సో మీరు ప్రజల్లో మమేకమయ్యి ఎప్పటికప్పుడు చెప్తూ వివరణ ఇస్తూ డెవలప్మెంట్లు ఏం చేస్తున్నావు, వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే ఇమీడియట్గా సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటేనే మీకు ఆ పర్టికులర్ లీడర్షిప్కి